హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మేమైతే మాకు దగ్గరలో ఉన్న లక్ష్మీనారాయణ మందిర్కి అయితే వెళ్ళాము. ఇది బర్బ్యాంక్ బ్రిస్బెన్లో ఉంటుంది. అండ్ ఈ టెంపుల్ గురించి నేను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో అయితే చేసి పెట్టాను. ఒకవేళ చూడకపోతే అది కూడా వెళ్ళి చూడండి. అండ్ మేమైతే ఇంటి నుంచి వెళ్ళేటప్పుడే అన్ని ఐటమ్స్ తీసుకెళ్ళామన్నమాట, అభిషేకం చేయడానికి, పూజ చేసుకోవడానికి అని చెప్పేసి. సో అందులో పంచామృతం అండ్ ఆల్సో దీపాలన్నీ కూడా పెట్టుకొని వెళ్ళాము. అండ్ ఇక్కడ ఏంటి అంటే దేవుడికి పాలాభిషేకం చేయడానికి అని చెప్పేసి అందరూ పాల డబ్బాలు, తేనె డబ్బాలు అన్నీ పెట్టేసి వెళ్ళిపోతారనమాట. సో వాటినే వీళ్ళన్నీ కలిపేసి పంచామృతంలాగా మాకు ఇస్తున్నారు. సో మేమైతే ఇంటి నుంచి తీసుకెళ్ళిన వాటితోటి పూజ చేసేసుకున్నాము ఆల్రెడీ. అండ్ ఇక్కడ నెక్స్ట్ మహాప్రసాదం ఉండింది. మేము ఈవినింగ్ 6:30కి అలా వెళ్ళాము టెంపుల్కి. సో అప్పటికే అన్నప్రసాదం స్టార్ట్ అయిపోయిందనమాట. సో ఇక్కడ అన్నప్రసాదం ప్రిపరేషన్లో చాలామంది వాలంటీర్ వర్క్ అయితే చేస్తారు. సో వీళ్ళందరూ ప్రిపేర్ చేసినవి మాకు అక్కడ అన్నప్రసాదంలో పెడతారనమాట. సో పెద్ద లైన్ ఉంటుంది దానికి కూడా. అండ్ ఇవన్నీ ఐటమ్స్ కూడా మాకు అన్నప్రసాదంలో పెట్టినవి పూరి, రైస్, కాలీఫ్లవర్ కర్రీ, హల్వా, కడీ అండ్ రోజ్ మిల్క్ లాంటిది ఒక డ్రింక్ ఇచ్చారు. అండ్ మేమేంటి అంటే మార్నింగ్ నుంచి ఏం తినలేదు. సో అభిషేకం పూజ అంతా అయిపోయాక తిందామని చెప్పేసి ఆగామన్నమాట. సో లక్కీగా ఆ రోజు అన్నప్రసాదం కూడా ఉండేసరికి మేము అక్కడే తినేసి వచ్చాము. అండ్ ఇది కంప్లీట్ ఉపవాసం అయితే కాదు, జస్ట్ అలా మొక్కుకున్నాం అభిషేకం అయ్యేంత వరకు తినొద్దు అని చెప్పేసి. సో మొత్తం పూజ అయిపోయేంత వరకు ఆగి అప్పుడు అక్కడ మహాప్రసాదం ఉంటే అది తినేసి వచ్చాము. అండ్ టెంపుల్ చాలా క్రౌడెడ్ ఉండింది, చూస్తున్నారు కదా. మేము వెళ్ళే టైంకి కూడా ఇంత రష్ ఉందన్నమాట. మేము వచ్చేటప్పుడు కూడా చాలా రష్ ఉండే, మేము వెళ్ళే టైంకి కూడా ఇంతమంది ఉన్నారు ఇంకా దర్శనానికి. అండ్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.